మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 25 వరకు, మనం 28 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాయించిన పత్రికలో నుండి 11వ అధ్యాయం 23 నుండి 28 వరకు మార్చి చదువుకుందాం. నేను మీ యొక్క అప్పబడిన ప్రభువులను పొందితిని. ప్రభువుని యేసు తాను అప్పగింపుడు రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారం భోజనం పాత్రనెత్తుకుని, ఈ పాత్రను రక్తం వలన కృత నిబంధన, మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిని త్రాగును, ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గుర్చియు రక్తమును గుర్చియు అపరాధగును. మనుష్యుడు తను తాను పరీక్షించుకును, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగలను. కృపా కనికరముల తండ్రి, మరొకసారి ప్రభువా మా తండ్రి నాయన, నా కొరకే మా ప్రభువా మా తండ్రి నన్ను రక్షించి, మా ప్రభు నన్ను విడుదల దయచేసి విమోచించి, దేవా తండ్రి నాయన మా ప్రభు శాశ్వతమైన కృపతో తరతరములు నన్ను నా కుటుంబాన్ని దీవించి, అంత మాత్రమే కాకుండా ప్రభువా మా ప్రభువా తన నీతిమంతుడుగా మీ రక్త ప్రోక్షణ కింద తీసుకొని వచ్చి దేవా నిత్య రాజ్యానికి నన్ను కూడా వారసులుగా చేసినందుకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మహాకనికరం తండ్రి, మరొకసారి మా ప్రభు మా ముందున్న సమయాన్ని దేవునికరం చేయమని, చదవబడిన లేఖన భాగాలను విరిచి వడ్డించమని, మాతో మాట్లాడమని, మా ప్రభు ఎవరైనా వింటుంటే జాగ్రత్తగా వారు కూడా మా ప్రభు రక్షణ కొరకు కృప చూపించి తోడేయడమని నా ప్రభు ప్రియ రక్షకుడు క్రీస్తు యేసు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బ్యాటరీ లేదు కదా, ఓకే, నో ప్రాబ్లం. గట్టిగా అరుస్తాను. చదవబడినటువంటి లేఖన భాగం మనం చూస్తే మొట్టమొదటిగా 28వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగ చేసుకొని ఆ రొట్టెను తినాలి. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఎట్లా పరీక్ష చేసుకోవాలని ఒక మాట చదువుకుందాం, ఎందుకంటే పరీక్ష సమయం కాబట్టి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం గమనిస్తే, విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకుని, మిమ్మల్ని మీరే పరీక్షించుకుని, మీరు భ్రష్టులు కానిడలా మీలో ఉన్నాడని ఎరుగుదురా ఉంది కదా, ఎరుగురు ఎరగరా అనేదానికి ఎరుగురు అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. మిమ్మల్ని మీరే ఎరగరా, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనం పరీక్ష చేసి చూసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో 6వ వచనం చదవండి. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, మీరు విశ్వాసం అవుతారో కాదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకుని, సెల్ఫ్ ఏమంటారు దాన్ని, ఆత్మవిమర్శ అంటారు కదా తెలుగులో అయితే. ఆత్మవిమర్శ, మన ఆత్మను మనమే విమర్శ చేసుకోవడం, అదే పరీక్షా సమయం. బలలో ప్రవేశించక మునుపు కొన్ని నిమిషాలు దేవుడు మనకు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకొని, మనం ఏ విధంగా ఆయన సాకుతున్నాడో, ఆయన పిల్లలమై ఉన్నామో తెలుసుకొని, ఆ బలలో ప్రవేశించక మునుపు మనం పరీక్షించుకోవాలి. మనల్ని బట్టే మనం పక్క వాళ్ళ మన అవసరం లేదు, ఎదుటోళ్ళ అవసరం లేదు, వీధి వారు అవసరం లేదు, మన ఊరి అవసరం లేదు, మన పల్లె వాళ్ళ అవసరం లేదు, మన తల్లిదండ్రులు అవసరం లేదు, మన పిల్లలు అవసరం లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు మనంతటకు మనముగా పరీక్షించుకుంటే, మన ఆత్మలు విమర్శ చేసుకుంటే, మనము భ్రష్టులు కాని ఇలా మనం ఎంతో ధన్యులము. కాబట్టి మన భాగంలోకి వచ్చినట్లయితే చూడండి, మొదటి భాగం కొరింథీయులకు రాసిన పత్రిక 23వ వచనం చదవండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనంలో కొన్ని మాటలు ఉంటున్నాయి, దాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
స్టార్టింగ్ ఏమంట, నేను మీకు అప్పగించిన దానిని ఏం అప్పగించాడు? నేను మీకు అప్పగించిన దానిని ఎవరు వల్ల పొందాడంట? ప్రభు వల్ల పొందాడు. ఏం అప్పగించాడు ఆయన? ఏమిచ్చాడు మనకు? ఇక్కడ చెప్పేది పౌలు చెప్తున్నాడు, నేను అప్పగించిన దానిని ప్రభు వలన పొంది. నేను ఏదైతే మీకు చూడండి, కొరింథీ రాసిన 15వ అధ్యాయం, ఇక్కడ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరైనా మీకు స్పష్టముగా బైబిల్ చదవండి. లేని ఎడలా చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పే మాటల మీద మనసు పెట్టండి. చదువమ్మా. నాకు ఇయ్యబడిన ఉపదేశమును ఏం అప్పగించినాడంట? ఉపదేశం అప్పగించినాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశము, నాకు ఇది అర్థం కాక కొన్ని సంవత్సరాలు చదువుతాను, ఏందో తెలియదు, ఎవరు చెప్పరు చూసారా, ఏందో నేను కూడా మీ మాత్రమే యేసు ప్రభు రక్తం అప్పగించాలనుకునేవాడిని. కాబట్టి ఏమంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా ఇది ఈ యొక్క సందేశాన్ని మనకు అప్పగించినాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఈ పత్రిక రాసింది అపోస్తలుడైన పౌలు అనే ఆయన ఈ పత్రిక రాశాడు. అంతకు మునిపే యేసయ్య గురించి, ఆయన రొట్టె గురించి అవన్నీ కూడా 4 సువార్తల్లో ఉన్నాయి కదా. ఇది కొరింథీ రాసిన పత్రిక 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు రాశాడు. ఆయన రాసిన పత్రికల్లో ఏం చెప్తున్నాడంటే, నా ఉపదేశమును మొదట మీకు అప్పగించేది అదేమనగా, లేఖనానుసారముగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, లేఖనానుసారంగా తిరిగి లేచే పునర్జన్మతో లేచాడని మీకు నేను తెలుపుతున్నాను. 3వ దినం లేపడను. కాబట్టి ప్రేమైనటువంటి వల్లరా, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించేది అదేమనగా ఏంటంటే, రోమీయులు రాసిన పత్రిక చూడండి. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం కూడా ఆరాధన చేసుకున్నాం కదా, అదే మాట ఇక్కడ ఉంటుంది. రోమీయులు రాసిన పత్రిక, రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనిస్తే, రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవాదేవుడు ఏ విధంగా రక్షించబడి ఉంటున్నాడో, క్షమించండి, గలతీయులు రాసిన పత్రిక అనుకుంటాను. గలతీయుల పత్రిక తీయండి. గలతీయులు రాసిన పత్రిక, అవును, గలతీయులు రాసిన పత్రిక కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుత్థానం గురించి ఆయన రాయబడి ఉంటున్నాయి. 2వ అధ్యాయం మనం చూస్తే, దేవుడు నరుని విషయమై చూడండి, ఇక్కడ 2వ అధ్యాయం 2 వచ్చిపోయింది చూడండి. 20వ వచనం నుండి చేస్తే, 20వ వచనం నుండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. చెప్పండి, చదవండి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన ఏమంట, అపోస్తలుడైన పౌలు కలిగినటువంటి ఉపదేశం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే, చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాను. అంత మాత్రం కాకుండా నేను జీవించిన క్రీస్తు యేసునందు జీవించున్నాను. నేను ఇప్పుడు నా యందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడట. దేవుని కుమారుడు విశ్వాసం ద్వారా జీవించున్నాను. అపోస్తలుని జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఎట్లా? ఆయన అపోస్తలుడైన పౌలు ఎరిగినాడు ఏమని, ఆయన మరణించి తిరిగి లేచినాడని సత్యాన్ని ఎరిగినాడు. కాబట్టి నా కొరకై
మనం కూడా ప్రార్థన ఆరాధన చేసిన ప్రభువా నా కొరకు అంటాం కదా. ఇక్కడ ఈయన కూడా ఏమంటే చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించిన దేవుని కుమారుని నన్ను ప్రేమించి, ఎవరిని ప్రేమించి? నన్ను ప్రేమించి ఆ ఉపదేశాన్ని ఆయన పొందినాడు కాబట్టి అదే ఉపదేశాన్ని అనేకులకు పంచినాడు. చూడండి మరొకటి రాసిన పత్రిక ఇంకా 11వ అధ్యాయం మొదటి వచనం మనం గమనిస్తే, కొరింథీ రాసిన పత్రికలో నుండి 11వ అధ్యాయంలో ఇంకా ఏం కొరకు ఏమేమి ఇచ్చాడు అని రాబడుతున్నాయి. కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచ్చిన ప్రకారము ఏం చేయాలంట? నేను క్రీస్తుని పోలి, చాలామంది పిల్లలు తల్లిదండ్రులు అనుకరిస్తాడు. శారీరకంగా ఒకవేళ తండ్రి రూపం రాకపోయినా తల్లి రూపం రాకపోయినా కూడా వాళ్ళ అనుకరణ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గుర్తొచ్చేట్టుగా ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ కానీ, వాటి మాటలు కానీ, వాళ్ళ స్వభావం కానీ, వాళ్ళ గుణలక్షణాలన్నీ కూడా దుర్మార్గ లక్షణాలు ఉంటాయి. మంచి వాళ్ళు దేవుని పిల్లలు అయితే దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా గుణలక్షణాలన్నీ కూడా కనపడతాయి. అందుకు కొరకే వాడు వాళ్ళ తల్లిని పోలి ఉన్నాడు, లేకుంటే వాళ్ళ తండ్రిని పోలి ఉన్నాడు అని చెప్తున్నాడు. అలా కూడా యేసుప్రభువు ఏం చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి ఏమంట ఎట్లుండాలంట? మనం క్రీస్తును పోలి, ఆయన క్రీస్తును లేని నడుచుకున్నాడు కాబట్టి మనం ఆయన పోలికలో ఆయన చేత ఉపదేశించబడినటువంటి వారమై ఆయన పోలి నడుచుకోవాలని అపోస్తలుడైన పౌలు యొక్క మరి ఎంతో ప్రేమతో మనకు రాస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, నాలుగో అధ్యాయం కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి ఉంటున్నాయి. చూడండి ఎవరైనా. క్రీస్తునందు మీకు ఉపదేశం 10,000 మంది ఇళ్లను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు స్వాత ద్వారా ఏం చేయాలంట? ఎట్లాగన్నాడంటే ఆయన ఎట్లాగన్నాడంట? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని అన్నాను. ఎవరో ప్రార్థన ద్వారానో వాక్యం ద్వారానో మనము ఈ లోకంలో నుండి రక్షించబడి ఉంటారు. అపోస్తలుడైన పౌలుకైతే ఎవరు సువార్త చెప్పారు? ఎవరు చెప్పారు? పౌలు సువార్త ఎవరు చెప్పారు? మన నవ్వుతుల్లో మనోడు ఆడిపోతుంది. పౌలు సువార్త ఎవరు చెప్పినారు? ఆయన అంటే ఆయన చెప్తున్నట్ట, మనకెందుకు చెప్పారంటారా? మీకు కూడా ఎవరో సువార్త చెప్తానో వాక్యం చెప్తా నమ్ముకుంటారు. పౌలు కూడా ఒక సువార్త చెప్పినారు. ఒక ఆయన చెప్పాడు. ఎవరైనా పౌలుకు చెప్పింది ఎవరంటే, దేవాది దేవుడే స్వయముగా సౌలా సౌలా నువ్వేనా చదవలేదా మీరు? 9వ అధ్యాయంలో సౌలా సౌలా నువ్వేనా నన్ను హింసించుచున్నావు, నేనెప్పుడు హింసించాను ప్రభువా కదా. చూడండి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం మనం చూస్తే యేసు ప్రభువే స్వయంభుగా, చాలామంది స్వయంభుని వాడుకుంటారు లోకంలో, మనకు అవసరం లేదు. కానీ స్వయంభుగా సౌలా సౌలాన్ని వేగడని హింసించుచున్నావు, తనతో ఒక స్వరం పలుకుడు విన్ను, ప్రభువుని ఎవడని అతను అడగగా ఆయన నీవు హింసించుచున్నా యేసును. ఏం చెప్పినట్ట? యేసుక్రీస్తు ప్రభువు వెలుగుగా కనపడ్డాడు. ఆ వెలుగును చూసినప్పుడు సౌలా సౌలా సౌలాను వేగడని హింసించుచున్నావు అన్నాడు. ఎవరు చెప్పారు? సువార్త యేసు ప్రభువే చెప్పాడు. అప్పుడు సౌలు మాట్లాడుతూ ప్రభువాను ఎవరయ్యా అంటే, చూడు ఎవరంటే, నేను నువ్వు హింసించుచున్నా యేసును అని చెప్పినప్పుడు
లేచి పట్టణంలోకి వెళ్ళి అక్కడ నువ్వు ఏమి చేయాలో అతను నీకు తెలుసుకుంది. పౌలుకున్నటువంటి గర్వం పోయింది. పౌలుకున్నటువంటి పితృ పారంపరం ఆచారముగా సౌలు చాలా మంచి క్రైస్తవుడు లేకుంటే హిందూ ధర్మశాస్త్రాన్ని కమలయేలు పాదముల యొక్క అవకాశపడిన వ్యక్తి. ధర్మశాస్త్రాన్ని తుంచా తప్పకుండా పాటించి క్రీస్తు మార్గం ముందున్న వారిని ఆయన సంహరించేటువంటి వాడు. అలాంటి వాడిని దేవుడు చూసి ఆయన తన కొరకు ఒక సాధనంగా చేసుకున్నాడు. ఏం చదువుకున్నా నాకు అప్పగించిన దానిని మొదటి ప్రభు వలన ఏం పొందాడు ఆయన? సౌలా సౌలా అంటున్నాయి. వెంటనే ఏమంటాడు? ప్రభువా. ఏమంటాడు? ప్రభువా నీవు ఎవడివే అన్నాడు. అంతవరకు ప్రభు అనేది తెలియదు. శపలు మరణమైనప్పుడు పౌలు అక్కడ ఉన్నాడు, అనేకలు హింసిస్తున్నాడు. 7వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి భాగం చూస్తే చూడండి, 9వ అధ్యాయం మొదటి భాగం చూస్తే సౌలుని ఇక్కడ ప్రభు యొక్క చిత్తును బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి, ఏంటంటే ఆయనకు ప్రాణాధారము ఏందబ్బా? ఏంది ప్రాణాధారం ఆయనకు? ఏంది సౌలు ప్రాణాధారం ఏంది? మన ప్రాణాధారం ఏంది? నాకు ప్రాణాధారముగా ఉండేటి కొరకే ఈ మార్గంలో ఉండే వారిని సంహరించాలని అధికారులు పత్రికలు అడుగుతున్నాడు. ఎవరైతే క్రీస్తు మార్గంలో ఉన్నాడో వాళ్ళని చంపేస్తా, ఆ పాపం నాకు అంటకుండా మీరు నాకు పత్రికలు ఇవ్వండి, అధికారంతో వెళ్ళి వాళ్ళని చంపుతా ఉంటాడు. అది నాకు ప్రాణాధారం అంట. మనం ఆహారం ప్రాణాధారం అంటే కదా, ఆయనకు మనసులు చంపడమే ప్రాణాధారం. అలాంటి వ్యక్తిని ఎప్పుడైతే దేవుడు దర్శించినాడో వెంటనే ఏమన్నాడు? ప్రభువారు ఎవరు అంటే ఆ ఉపదేశాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. నేను దుష్టలోకంలో నుండి దేవుడు తనతానుగా ఈ లోకంలో విడిపించినాడు. అదే సత్యాన్ని ఆయన పౌలు మనకు చెప్తున్నాడు. నా స్వారూప్యము ఏమంట? ఏం రావాలంట? చూడండి బయట మనం గమనించినట్లయితే భాగంలో గలతీయులకు రాసిన పత్రిక అనుకుంటా 4వ అధ్యాయం 19 వరకు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ఏం జరుగుతుందంట? రసవేదన జరుగుతుందంట. ఈనాడు సేవకులు కానీ పెద్దలు కానీ సంఘాన్ని కాపాడే వాళ్ళు ఒక సంఘంలో నుంచి ఎవరైనా ఒకరు వెళ్ళిపోతే ఎంత బాధ అండి. వెళ్ళిపోతే పోనీ అనుకుంటారా? అనుకోరు కదా. 10 నాణ్యాలు గల స్త్రీ 9 నాణ్యాల దగ్గర పెట్టుకుంది, ఒక నాణ్యం పోతే పోనీ అనుకుందా? అనుకోలే. 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కొరకే గొర్రెల కాపులు ఏం చేశాడంట? అడవులకు వెళ్ళాడంట వెతకడానికి. ఇదిగో నాకు గొర్రె జరిగిన 99 గొర్రెలు గుర్తురాలి ఆయన. ఏం గుర్తొచ్చింది? తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి వాడు దూరంగా ఉండి చూసి పరిగెత్తుకొని వెళ్ళి వారికి బుద్ధి వచ్చినప్పుడు వారికి బుద్ధి వచ్చినప్పుడు ఇది తండ్రి స్వభావం. అపోస్తలుడైన పౌలు క్రీస్తు స్వరూపము, ఆయన పొందినటువంటి ఆ స్వరూపము బాహ్యంగా కాదు, ప్రసవ వేదన కలుగుతుందంట. ఒక స్త్రీకి చాలా కష్టమైన పరిస్థితి అంటే ప్రసవ వేదన. ఇప్పుడైతే సింపుల్, ఆపరేషన్ చేసి బిడ్డలు తీసేస్తున్నారు అనుకోండి, తర్వాత అనుభవిస్తారు కదా. ప్రసవ వేదన అంటే చాలామంది ఆ కాలంలో చిన్నతనం అప్పుడు ఎవరైనా ఒకరు ప్రసవ వేదన బాధపడుతుంటే ఊళ్ళో ఉన్న స్త్రీలంతా పరిగెత్తేవాడు. రాత్రి 3 కానీ 4 కానీ మాట్లాడుకోకుండా వెళ్ళి వాళ్ళ అమ్మ అదమ్మ ఇదమ్మ అని చేసేవాళ్ళు. ఇప్పుడు అనుభవం లేదు. పక్కింటోడు కూడా రాడు. పల్లెల్లో అయితే పర్వాలేదు, టౌన్లో అయితే పక్కింటోడు కూడా మన దగ్గర రాడు. మనం ఏం చేయాలా? కర్ణాటక వెళ్ళి ఫోన్ చేయాలా? వాళ్ళు వస్తారు, బండిలో కూర్చొని పెట్టుకోవాలా, పోవాలా, అంతా 108 104 ఇవే. మనం ఇప్పుడు ఎవరు లేరు మనకు చూసేవాళ్ళు. పౌలు ఏమంటే ఆ ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకు? క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలా. మన చదువుకునే భాగంలో 11:1 ఏముంది? నా పోలికగా ఉంది కదా. కాబట్టి ఆయన పోలికలను మనకు రావాలని మరి పౌలు ఎంతగానో కోరుకుంటూ వస్తున్నారు.
మనం చూస్తే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని. మనం నడుచుకుంటున్నామా? పరీక్షా సమయం కాబట్టి నడుస్తున్నాం. మనము దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? పౌలుకు ఉండడానికి లక్షణాలు ఉన్నాయా? పౌలు ఏం చేశాడంట? ఎంతోమందిని చంపాడు పౌలు. ఆ తర్వాత దేవుని కుమారుడుగా మార్చబడిన తర్వాత పౌలు ఎంతోమందిని రక్షించినాడు. ఏం చేశాడంట? అన్ని జనాంగం మీదకి వెళ్ళి అనేకులను తిమోతి, మార్కు 14 అధ్యాయాలు రాశాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు పండితుడు, అంటే బాగా విద్య నేర్చుకున్నటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఆ ఉపాసన పెట్టిన వ్యక్తి, స్కాలర్ అని, పిహెచ్డి స్కాలర్ అంటారు కదా, అట్లా స్కాలర్ అని నిష్ట కలిగిన వ్యక్తి. అందుకొరకే ఆ జ్ఞానాన్ని ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడిందో దానికి ఆపోజిట్గా జరిగినవన్నీ కూడా నేను ఏం చేశాడంటే గ్రంథాల్లో ఉన్నవన్నీ పరిశీలించి యేసుక్రీస్తు ప్రభు వారి స్థితిని రాస్తూ వచ్చినాడు. ఆయన మొదటి లోకానికి వచ్చి మరణించి యజ్ఞమై యాగమై తిరిగి లేచినాడు. తిమోతి రాశాడు, మార్కు రాశాడు, మత్తయి అందరికీ రాస్తూ వచ్చినాడు. వచ్చి వారిని తన కుమారుడుగా తన స్వరూపంలోనికి మార్చుకున్నాడు. వాళ్ళు ప్రేమైనటువంటి వాళ్ళ ఏమంటే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? ఏముంది 5వ అధ్యాయం 1వ వచనంలో? 2వ వచనమ్మా. క్రీస్తు నిన్ను ప్రేమించి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగునే అది మాత్రం వద్దు మనం కదా. ఎవరైనా సంఘంలో బాగుపడుతుంటే మనకు చేతనైతే సహాయం చేయాలి కదా. మనం ఏం చేస్తాం? వాడు ముందుకు పోతుంటే వెనక్కి లాగుతాం. పెద్దలు కానీ ఒకరైతే ముందుకు పోతుంటే ఇంకో పెద్ద ఏం చేస్తా అంటే నేను పోని చాడు సేవకుల విషయమై ఈ విధంగా రకరకాల మనుషులు సమాజం కదా. మనం వాటిని ఉండకూడదు. వారు బాగుపడుతుంటే ఇంకా వారి కొరకు ప్రార్థన చేయాలి. మన సంఘంలో నుంచి ఎవరైనా మంచి ఉన్నతి తీసుకొచ్చిన మనందరూ సంతోషించాలి. ఆ ఫలాన్ని మనం కూడా అనుభవిస్తాము కదా అని. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి వదిలేయడం కదా. అవండి, మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కాబట్టి ప్రేమైనటువంటి వల్ల ఇలాంటి అనుభవంలో మనం ఉండాలని పౌలు అపోస్తలులకు రాస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అంటే, కాబట్టి ఇలాంటి స్థితిని మనం కలిగి ఉండాలి. మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. కాబట్టి ఏంటండి? యెషయా 11వ అధ్యాయం 3వ చదువుతున్నా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడింది ఏమంట? ఆయన గుణం ఎక్కడ చదువు ఒక్కొక్కటిగా ఆయన తీర్పు తీర్చడు, విమర్శ చేయుడు. మనకు 24 గంటలు ఏం పని? ఆ ఎక్కడి ఉంది, ఈ ఎక్కడి ఉంది, ఆమె ఏం చీర కట్టుకునింది, ఈరోజు వాళ్ళు ఏం చీరలు తెచ్చుకున్నారని సహోదరులు బ్రదర్స్ అయితే ఇంకా రకరకాలుగా వాళ్ళు ఏం బండి కొన్నాడు, నేను కూడా అట్లా బండి కొనాలి. విమర్శించుకోకూడదు, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి. దేవుని సంఘంలో మనం ఒకరినొకరు ప్రోత్సాహకరంగా ఉండాలి, ఒకరికొకరు పురుగులుగా ఉండాలి, ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోవాలి. ఇస్తామండి. బాగా చదువుకున్నాడు ఇప్పుడు చదువురాని ఆయన యోగ్యురాలంటే ఒప్పుకుంటాడా?
ఒప్పుకోడు. కాకపోతే పరలోక రాజ్యంలో ఏముందనేది మనకు తెలియదు. మనం ఇక్కడుండే యోగ్యతను బట్టి హర్షించకూడదు, గర్వపడకూడదు. పరలోక రాజ్యంలో మన కొరకే మన యోగ్యతను బట్టి మనకు తీర్పు జరుగుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ ఇలాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామా? మన భాగంలోకి వచ్చినట్లయితే చూడండి, మునుపు మన స్థితిని గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటే, మీరు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు నన్ను ఏం చేస్తున్నాడంట, ఆయనకు ప్రసవేదన జరుగుతుందంట. ఎవరికైనా కష్టాలు సంఘంలో ఉంటే ఏం చేయాలంటే మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కష్టాలు మన కష్టాలుగా, వారి బాధలు మన బాధలుగా, వారి ఇబ్బందులు మన ఇబ్బందులుగా, వాళ్ళ సోదరుడు మన సోదరుడుగా మనం ప్రార్థన చేయాలి. మనకు సామర్థ్యం ఉంటే సహాయం చేయాలి. లేకపోయినా ప్రార్థన చేస్తే చాలు. దేవుడు ఇంకో ఉదాహరణ, ఎలకలు తెలుసా మీరు? ఎలకల కథ. ఎలకలు బొక్కలు పెట్టుకుంటాయి కదా, దాన్ని పట్టేవాడు ఒక పొక్కలో ఏం చేస్తాడు, పొగ పెడతాడు కదా. పొగ పెడితే అది ఎలక ఏం చేస్తుందంటే, ఒక పొక్క ఆ పొక్క అడుగు మూసేసి ఇంకో చొక్క పొక్క పెట్టుకుని బయటకు పోతుందంట. అంటే ఒక దారి బంద్ అయిపోతే ఇంకో దారి దేవుడు తెలుస్తాడు. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఇంకో దారి చూపిస్తాడు. ఇలాంటి అనుభవం మనకు ఉండాలి. అలాంటి అనుభవం మనం ఉన్నట్టు వారు మారితే చూడండి, ఫిలిమోను రాసిన పత్రిక, ఫిలిమోను అపోస్తలుడైన పౌలు ఫిలిమోను పత్రిక రాస్తూ శ్రేష్టమైన మాటలు అక్కడ రాయించుకుంటున్నాడు. చూడండి, 8-10 వచనం చదవండి. ఫిలిమోను పత్రిక 8వ అధ్యాయం 10 అధ్యాయం కాదు, 8వ వచనం 10వ వచనం. వృద్ధుడను ప్రేమను బట్టి ఒక నిమిషం ఉన్నది. ఎవరైనా పౌలు అంటే చాలా గొప్ప వ్యక్తి కదా, క్రైస్తవుల ఆరాధన. ఏమంటున్నాడు చూడండి, నేను వృద్ధుడను నేను ప్రేమను బట్టి ఏం చేస్తాను, వేడుకుంటున్నాను. మనం అంతా మనం వేడుకుంటామండి. చదవమ్మా. నా బంధకములో నేను కనిన నా కుమారుడకు ఓనోసిము. ఎవరి ఓనోసిము? ఎందుకు చాలామంది చదువుకున్న తెలిసినచ్చు కదా. ఓనోసిము ఎవరు? తెలీదా మీకు? తెలీదా? ఓనోసిమ. చూడండి, చదవండి, కింది భాగంలో చూస్తే చదవమ్మా. ఓనోసిమను కోరుకు నేను వేడుకుంటున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనపడాను. నా ప్రాణం వంటి వాడును అతని ఎదురు తిరిగి పంపిన్నాను. ఈ ఓనోసిమ ఏంటంటే ఒక ఫిలిమోను యొక్క దాసుడు. ఎవరు? ఫిలిమోనుకు దాసుడు. దొంగతనం చేసావు, ఏదో తప్పు చేసి పారిపోతాడు. ఎక్కడికి? దొంగతనం చేశాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒనేసిమను పట్టుకొని ఇతను కంప్లైంట్ చేసిన దాన్ని బట్టి పట్టుకొని చెరసాల్లో వేశాడు. ఇప్పుడు ఒనేసిమ ఏడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. పౌలు కూడా చెరసాల్లో ఉన్నారు. ఇద్దరు చెరసాల్లో ఉన్నప్పుడు ఒనేసిమకు పౌలు ఏం చేశాడంటే వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తే ఇప్పుడు ఏమైపోతుంది? ఒనేసిమ యొక్క హృదయము మార్చబడింది. క్రీస్తు యొక్క స్వరూపము, లేకుంటే అపోస్తలుల యొక్క పౌలు యొక్క స్వరూపము అతనిలోకి వచ్చింది. నా కుమారుడు, నేను కన్న నా కుమారుడు. ఎవరంటే కన్నాడంటే ఒనేసిముడు కన్నాడా? శారీరకంగా ఒనేసిముడు కన్నాడా? కనలేదు. అయితే వాక్యం ద్వారా ప్రసవేదన పడి ఒక దొంగ, ఒక పనికిరాని వాడు, ఒక ఇంట్లో పనిచేసుకునేవాడిని అపోస్తలుడైన పౌలు ఆయన చేసిన యొక్క పరిచర్యను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి ఒనేసిమ ఆయన కుమారుడు అయిపోయాడు. ఆయన స్వరూపం మీదకి వచ్చింది. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక. ఈ ఒనేసిమ చిన్నదే కానీ చాలా గొప్ప విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఒనేసిమను ఆ యొక్క
కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ దేవాదేవుడు ఒనేసిమ యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి వాడే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కన్నాడు. ఎట్లా కన్నాడంటే సువార్త ద్వారా కన్నాడు. అంత మాత్రమే కాకుండా కన్ని ఊరుకున్నాడా? మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా మనం కడగబడి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడి అంతేనా? ఆయనకు ఎట్లా మన కుమారులను శరీరానుసారం కదా. ఒక ఆయన పెద్ద ఆయన చదువుతాడు కదా, అయ్యా నేను రెండో మారి నా తల్లి గర్భంలో ఎలా రావాలి, ముసలివాడిని నా తల్లి గర్భం ఎట్టగంటే అంటే నువ్వు కలాల్సిన అవసరం లేదయ్యా, నీ పాపలను ఒప్పుకొని ఆయన నిజమైన లోకరక్షణను నమ్మితే యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ ద్వారా నువ్వు కుమారుడుగా కుమార్తెగా చేయబడతావని చెప్తాడు కదా. కాబట్టి మనం ఆయన కుమారుడుగా కుమార్తెగా చేయబడుతున్నాం. మునుపు మనము దొంగలము, రకరకాలైనటువంటి వారు, ఒక రకం కాదు. ఈ ఒనేసిమ అయితే దొంగ ఏం చేస్తాడో తెలియదు, కానీ ఒక దాసుడు, ఒక యజమాని ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే తిరిగి అతను ఏం చేస్తున్నాడంటే ఒనేసిమ పత్రిక మనం గమనిస్తే అతన్ని నా కుమారుడు, నా బంధకంలో ఉన్నటువంటి వ్యక్తిని నీ యొద్దకు పంపిస్తున్నానని ఫిలెమోను చెప్తూ వస్తున్నాడు. నేను కనిన నా కుమారుడు ఒనేసిమ అనే మాటకు ఎందుకంటే చదవమ్మా. ఎవరు ఆ మాట కోసమే నాకు చదివించాను. నమ్మకమైన ప్రియ సహోదరుడు. ఎవరైనా ఒనేసిమ మారిపోయిన తర్వాత ఏమైనాడు? నమ్మకమైన ప్రియ సహోదరుడు. అంతకుముందు అయితే ఫిలెమోను నుండి పారిపోయినటువంటి వ్యక్తి. చూడండి కింద భాగం చదువుదాము. ఫిలెమోను పత్రికలో మనం చూస్తే చూడండి, అతడు మునుపు నిష్ప్రయోజనవాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనపడాయను. నా ప్రాణం వంటి వాడాయను. అతను ఎదురు తిరిగి పంపుతున్నాను. నేను స్వార్థ బంధకుండగా నీవు ప్రతిగాను నా పరిచారం చేయడం ఎదురు పంపుతున్నాను. చూడండి 15-16 చూస్తే, అతడి మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొక్క వెంగళ కొరకై కాబోలు అతను కొద్ది కాలము నిన్ను ఎడబాసను. ఏమంటే అతను మునుపు నీకు దాసుడే, పనికిరాని వాడే. పైభాగం రాయబడింది. 1వ తరగతి వచ్చిన చూస్తే అతను పారిపోయి ఉంటున్నాడు. ఒనేసిమకు దాసుడు, ఇంట్లో పనిచేసేవాడు. ఇప్పుడు ఎట్లా చేర్చుకోవాలంట? అతను నీకు ప్రియ సహోదరుడుగా. దాసత్వం పోయింది. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో 3 బ్రేకుల మీద కాల్చినప్పుడు మనకున్నటువంటి ఆ దాసత్వం పోయి ఆయన ఏం చేశారంటే, కొంచెం కాలం మీరు ఎడబాటుగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే ఏం చేయాలంట? కొద్ది కాలంలో అతనికి ఎడబాల్సిన, కానీ ఇప్పుడైతే నిరంతరము నీ యొక్క ఎల్లప్పుడున్నట్టుగా కాబోలు అతను కొద్ది కాలం ఎడబాసిను. కాబట్టి నీవు నీతో పాలువారికి ఇచ్చిన కదా, నీవు నన్ను చేర్చుకుని అతను చేర్చుకును. అతడు నీకు ఇష్టమైనను కలగజేయవాడును. నీకు ఏమైనా రుణం ఉన్నాడునా అది నా లెక్కలో చేర్చుకును. ఒక ఫిలెమోను మంచి భక్తుడు, చాలా గొప్ప భక్తుడు. ఆయన ఇంట్లో మందిరం ఉంది. ఆయన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి ఎవరు? ఒనేసిము. కింది భాగం పుట్టినట్లో రాయబడుతుంది. చూడండి, మూల భాషలో పిల్లయ్యకు ఒనేసిము పేరులకు సహకార్యమైన వాడు అని అర్థము. 4వ నా ప్రాణమని అతనిని సహాయము. కాబట్టి ఇలాంటి ఒనేసిము గురించి ఒక పత్రిక రాశాడు. ఎవరికి? ఫిలెమోనుకు రాస్తున్నాడు. నీ గురించి నా గురించి కూడా కల్వరి శిలువలో 3 బ్రేకుల మీద మన పత్రికను దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. మన పాపము, మన దాసత్వంలో ఉన్నాం. ఎట్లున్నామంట? మన తీర్పు పత్రిక 2వ ఇక్కడే పక్కనే ఉంటుంది. ఫిలెమోను పక్కనే 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. తీర్పు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. కాక తన కనికరం చొప్పున
మూడవ వచనం మూడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు దాసులమైంది, అసూయలు, దుష్టత్వం, ఈ మంచి లక్షణాలన్నీ మనకు ఉన్నాయి కదా. మనము దేవుని నమ్మకమునకు ఈ మంచి లక్షణాలన్నీ మనకు ఉన్నాయి. ఉన్నాయా లేదా? మనందరం పాపాత్మలో ఇట్లాంటి స్వభావం కలిగినటువంటి వారమే. అయితే అలాంటి మనవులను ఏం చేశాడంటే దేవుడు పునర్జన్మ సంబంధమైన మార్గం ద్వారా పరిశుద్ధాత్మ మనకు దయచేయడం ద్వారా మనం ఏమైపోయింటే నీతిమంతులుగా చేయబడిన పిల్లరా. అలాగే ఒనేసిమాను ఆ బద్ధకంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని మార్చినాడు కాబట్టి ప్రేమ అంటే ఇతని దాసుడుగా ఉండదు, ఈయనని కుమారుడుగా ఉండాలి, అతన్ని పక్షాన్ని ఏమైనా నీకు డబ్బులుగానే ఏమైనా తప్పు చేసి చెప్పు, నా లెక్కలో రాసుకొని నేను వచ్చిస్తా నీకు. ఇతడు మనకు ఉపయోగపడినవాడు, నీకును నాకును స్వార్థలో ఉపయోగపడతాడు అని ఒనేసిమాను కంటిన్యూగా ఆయన దగ్గర ఉన్నట్టు కొంచెం కాలం నన్ను దూరం చేసిన కానీ ఒనేసిమా స్వభావం కలిగినటువంటి వారమే మనము కూడా. మన స్వభావం కూడా ఒనేసిమా స్వభావమే. అయితే దేవాదేవుడు మన మీద కనికరం చూపించి మనం ఏం చేశాడంటే దేవుడికి స్నేహితులుగా చేశాడు. దేవునితో మనకు అంటుకట్టబడ్డాము, దేవునికి వార్తలుగా చేయబడ్డాము. పునర్జన్మ సంబంధించిన స్నానం ద్వారా మనం ఆయనలో నీతిమంతులుగా చేర్చబడ్డాం ప్రియులారా. అందుగురించే మన పాపం యొక్క ఆ పత్రాన్ని దేవుడు కలువరి శిలువలో 3 బ్రేకులు వేలాడుతూ ఆ పత్రాన్ని కొట్టివేస్తుంటున్నాడు. ఈయన కూడా పత్రిక రాసి, అయ్యా ఈయన ఒనేసిమా చాలా మంచోడు, ఆయన దాసుడు, అతను మా ఇంట్లో పని మనిషి ఉన్నాడండి, అతని నుంచి నాకు తెలీదా, ఒకవేళ తిరిగి వాడు వస్తే నేను నా ఇంట్లో నా పక్కన బెడ్ మీద నేను పనుకొనిస్తానా, ఒకవేళ ఎంత విశ్వాసం అయితే బయట సాపేసి పడుకోవాలి అంతే కదండి. ఈయనంటే చెప్పడంలో ఈయన దాసుడు కాదు, నీ స్నేహితుడు. మనం ఒప్పుకుంటామట? మన దాసులు ఎవరికి వస్తే మనతో సమానం ఉండాలని ఒప్పుకుంటామా? మనకున్నటువంటి ప్రాధాన్యతను బట్టి మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకో, డబ్బులు ఇస్తే మనకు కదా, డబ్బులు ఎవరైనా మన ఇంటికి వస్తే ఆడు కూర్చో బాగుంటుంది. అదే డబ్బులు ఉంటే మా లోపలు రా సిస్టర్, సోఫాలు కూర్చో సిస్టర్, బా ఎంత బాగుంది అక్క మీ చీర, నలిగిపోతుంది అక్కడ కూర్చోడక్క, ఏసీ వేస్తాక రెండక్క. అదే పేదవాళ్ళు అడుగు తినేవాళ్ళు వచ్చారు, క్రైస్తవులు అయిన వాళ్ళు, మనం పిలిచి బెడ్రూమ్లో ఏసీ వేసి మంచి కాఫీ పెట్టి కూల్ డ్రింక్ పంపిస్తాము. అయినప్పటికీ అపోస్తలుడు పౌలుకున్నటువంటి ఆ స్వారూప్యము నీకు నాకు ఏర్పడాలని దేవుడు ప్రసవేదన పడుతున్నాడు. పౌలు సంఘంలో కూడా అలాంటి ప్రసవేదన పడేవాళ్ళు ఉంటేనే తప్ప సంఘం అభివృద్ధి పొందదు. సంఘం అభివృద్ధి పొందాలంటే ప్రసవేదన పడేటువంటి సేవకులు ఉండాలి, పెద్దలు ఉండాలి, వారి పని సేవ చేయడము. తద్వారా ఏమంటే వాళ్ళు అనేకులను కంటారు, దేవుని స్వరూపంలో మార్చబడతారు. కాబట్టి మనకు సేవకులు చాలా అవసరం. చాలామంది మనం సేవకు నిర్లక్ష్యం చేస్తాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుంటాం, కానీ అది కూడా మనకే ఏం చేసుకుంటుంది డబ్బులు తీసుకొని. సంఘం నిండబడకపోతే ఎందుకు? దాన్ని ఏమంటారు, పరమగీతంలో అంటాడు 4వ అధ్యాయం 2వ వచనం ఏమంటే, జోడు జోడు పరమగీతము 4వ అధ్యాయం 2వ వచనంలో సొలొమోను మహారాజు అంటాడు ఏమంటే, చూడండి చదవడం, వారు జోడు జోడు పిల్లలు కానీ ఒకదారిని పోగొట్టుకుంటున్నా గొర్రెల కుదుపులను పోలి ఉన్నారు. ఉందా మాట? ఉందా? పరమగీతాలు 4వ అధ్యాయం 2వ వచనం, జోడు జోడు పిల్లలు కలిగి ఒక్కదారినైనా పోగొట్టుకుంటున్నా గొర్రెల కదుపులు అంటే పెట్టరు, 2 పెట్టెలు ఉంటాయి, మనకు 2 కాళ్ళు ఉంటాయి, వాటికి 4 కాళ్ళు 8 పెట్టెలు ఉంటాయి. ఆ విధంగా జోడు జోడు పిల్లలు మనం కన్నామనుకోండి, కన్నడం అంటే 60 ఏళ్ళు పిల్లలు ఎందుకంటారండి. సువార్త ద్వారా మనం ఎవరైనా మనం మార్చితే, ఒక 2 మార్చినామంటే ఆ ఇద్దరు ఎంతమంది ఇద్దరు మందిరం ఒక నెల 2 నెలలు ఎండిపోతుంది. మనం 10 ఏళ్ళ మందిరం నిండలేదంటే కారణం ఏమిటంటే మనకు ఆ పెయిన్, ఏమంటే నొప్పి లేదు. ఆ నొప్పి అపోస్తలుడు పౌలుకున్నటువంటి ఆ నొప్పి లేదు. బంధకంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, కొడాదమ్మలు ఉంటున్నాడు,
వృద్ధుడై ఉన్నాడు, కళ్ళు కనపడలా, అయినప్పటికీ ఒనేసిమును కన్నాడు. నా కుమారుడైన ఒనేసిము, నా కుమారుడైన తిమోతి, నా కుమారుడు యోహాను మార్కు, నా కుమారుడైన తీతు. వీళ్ళు భాగ్యంగా ఆయన కుమారుడా కాదు. మనం కంటామని మనం కనాలంటే మనకు ఉండాలా? మనకు ప్రసవేదన ఉండాలి. పెద్దలుగా, సేవకుడుగా, విశ్వాసంగా అనుభవం మనకు ఉంటే మన మందిరం నిలబడుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ ఒనేసిమును నేర్చుకున్నట్టు దేవుడు నిన్ను నన్ను చేర్చుకున్నాడు. మన పని ఏమిటంటే దేవుడు మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి ఒనేసిము లాంటి వారిని మనము ఆదరించాలి. మన స్వారూప్యం వారిలో వచ్చినంత వరకు వారి వరకు మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి, రసవేదన పడాలి, రాత్రంలో కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభువా మా మందిరం నిండబడాలా, మా రక్త సంబంధికులు మారుమనసు పొందాలా, నా ఇరుగు పొరుగు వారు మారుమనసు పొందాలా, మా ఊళ్ళో వాళ్ళు మారుమనసు పొందాలా, మా బంధువులు మారుమనసు పొందాలా, మా దేశం మారుమనసు పొందాలా, ప్రపంచం యావత్తులు రక్షించబడాలా. ఇలాంటి అనుభవం మనకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక మనిషి ఆశీర్వదించబడడానికి ప్రధాన కారణం ఏంటంటే మానవుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు వారికి ఏమి లేకుండా పర్వాలేదు, కానీ వారి తర్వాత తరతరములు అందుకే కదా పూజాశ్రీపురాన్ని ఏం చెప్తాంటే వారికి మేలు కలుగునట్లు నిర్గమాకాండంలో రాయబడుతున్నాయి 1:20 వారికి మేలు కలుగునట్లు వారి వంశములు అభివృద్ధి పొందుతారు అన్నమాట. నిర్గమాకాండం 1:20 ఉందా చూడండి. ఇందా నా బైబిల్ అయితే ఉంది. నిర్గమాకాండం 1:20 ముగించుకుందాం, సమయం అయిపోయింది. 1:20 దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేసిన వారి వంశంలో 21 కింద అక్కడే ఉంటుంది. నిర్గమాకాండం 1:20 దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేసిన తర్వాత వారి వంశాభివృద్ధి కలిగిన. కాబట్టి ఎందుకు చేసిన వాళ్ళు కంటే వారు యెహోవాకు భయపడినందున 15వ వచనం కదా, వారు యెహోవాకు భయపడినందున ఉందా అంటే 15వ వచనంలో ఆ మంత్రసారులు యెహోవాకు భయపడినందున వారిని దేవుడు ఆశీర్వదించను, వారికి మేలు చేసను. ఆ తర్వాత వారి వంశములు అభివృద్ధి పొందను. నీ వంశములో అభివృద్ధి పొందాలంటే మన వంశాన్ని మనం కన్నటువంటి అనేకులు మల్టిప్లై కావాలి. 2 into 2 4 కదా, అట్లా మల్టిప్లై పెరగాలంటే ఏం చేయాలంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండాలి. అపోస్తలుడు పౌలు మనసు మనకు ఉండాలి. ఆ యొక్క అపోస్తలుడు పౌలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రసవ వేదన మనకు ఉండాలి. ఉన్నప్పుడు ఒనేసిము అలాంటి వారు మనం కంటాము. మనలో కూడా అలాంటి ప్రసవ వేదన ఉన్నటువంటి వారే కన్నారు. తెలుసుకోవాలి. వేరే దేశాల నుండి మన దేశానికి వచ్చి మన భాష నేర్చుకొని మన దేశంలో అవమానపడి దెబ్బలు తిని రకరకాల శిక్షలు పొంది మన దేశానికి వచ్చి మళ్ళీ పోటు పొడిచాడు. అట్లా అనేకులు వేరే దేశాలకు వెళ్ళి అపోస్తలుల పౌరుల్ని చిరచ్ఛేదనం చేశారు. ఈ విధంగా అనేక శ్రమలు పడి వాళ్ళు ఏం చేశారంటే ప్రయాసపడి మనలో కన్నారు. మన బాధ్యత ఏమిటంటే మనం కూడా అనేకులను ప్రేమించాలి, కనాలి. ఆ అనుభవంలో మనం ఉండి మనం దేవుడి కొరకు ప్రయాసపడితే దేవుడు మనములను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం పరీక్షించుకొని పరిశుద్ధముగా దేవుడు చెప్పిన మాటను మననం చేసుకుంటూ మనం బలలో ప్రవేశిద్దాం. రక్షించబడేటువంటి వారు బలలో